ల్యాన్ కాంపోనెంట్స్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ మనం ఈరోజు చూద్దాం. ఇక్కడ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏమన్నా కొద్దిగా ఇక్కడ మనకు లాంగ్ ఆన్సర్స్ లో కూడా వస్తాయి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎనీ 3 ల్యాన్ కాంపోనెంట్స్ అన్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఇదే, ఎనీ 3 ల్యాన్ కాంపోనెంట్స్ అన్నారు. ఆల్రెడీ మనము 2 మార్క్స్ లో చెప్పినప్పుడు లిస్ట్ మనం ఒకటి రాసాం. లిస్ట్ టైప్స్ ఆఫ్ ల్యాన్ కాంపోనెంట్స్ అన్నప్పుడు సర్వర్స్, క్లయింట్స్, తర్వాత మనకు స్విచ్, హబ్, తర్వాత కేబుల్స్, ఇలాగ మోడెము, తర్వాత ఎన్ఐసి, ఇవన్నీ కూడా మనకు ల్యాన్ కాంపోనెంట్స్ అంటారు. అక్కడ మనకి ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఎనీ అబౌట్ ఎనీ 3 ల్యాన్ కాంపోనెంట్స్ అన్నాడు. ఏవైనా మూడింటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అనేది క్వశ్చన్. మనకు సుమారుగా 6-7 ఉన్నాయి ల్యాన్ కాంపోనెంట్స్. ఆ ల్యాన్ కాంపోనెంట్స్ 6-7లో మీరు ఏ ఒక 3 ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. 3 ల్యాన్ కాంపోనెంట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. అది మనకు క్వశ్చన్. జనరల్ గా మనకు సపరేట్ క్వశ్చన్ ఉంది, ఎక్స్ప్లెయిన్ అబౌట్ హబ్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్విచెస్ అని. సో అదే కూడా మీరు నేర్చుకుని ఇక్కడ కూడా అదే క్వశ్చన్ రిపీటెడ్ గా రాయొచ్చు, నో ప్రాబ్లం. సో యాజ్ పర్ అవర్ మనకి ఏంటంటే ఇక్కడ కూడా నేను స్విచ్, హబ్, అదే విధంగా గేట్వేస్, ఈ మూడింటిని చూద్దాం మనము. ఈ మూడు కూడా మనకు ల్యాన్ కాంపోనెంట్స్ కిందకి వస్తాయి. క్వశ్చన్ ఏంటి, ఎనీ 3 ల్యాన్ కాంపోనెంట్స్ అన్నాడు కాబట్టి నేను స్విచ్, హబ్, గేట్వేస్ తీసుకున్నా. ఎందుకంటే సపరేట్ గా కూడా అడుగుతారు. ఇక్కడ మనకు ఈ విధంగా నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్విచ్, హబ్ గురించి సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతాడు, ఎక్స్ప్లెయిన్ అబౌట్ గేట్వేస్ అని అడుగుతాడు 6 మార్కులకు. సో అప్పుడు మీకు హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఈ మూడింటినే మనము ఎక్స్ప్లెయిన్ చేస్తే 2 క్వశ్చన్స్ కి మీరు 2-3 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసే అవకాశం ఉంటది అనమాట. సో అది ఇక్కడ మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్. స్విచ్, హబ్, గేట్వేస్, ఈ మూడు మనం నేర్చుకుంటే ఓకే 2 రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. సో అది అందువల్ల స్విచ్, హబ్ అండ్ గేట్వేస్ ని మనం ఇక్కడ చూస్ చేసాం. సో మీరు కూడా ఇదే రాయడానికి ట్రై చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ కూడా. ఓకే, సెకండ్ మూడు తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ హబ్. ఆల్రెడీ 2 మార్క్స్ లో కూడా మనం ఎలాబరేటివ్ గానే డిస్కస్ చేసాం. హబ్ అనేది మనకి ఏంటంటే ఇట్ ఈస్ ఏ కనెక్టింగ్ పాయింట్ టు మోర్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ టు సర్వర్. సర్వర్ నుంచి మోర్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ కి కనెక్ట్ చేసే ఒక పోర్ట్స్ కలిగి ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ హబ్. ఇట్ ఈస్ ఏ హార్డ్వేర్ కాంపోనెంట్ అనమాట. హార్డ్వేర్ ల్యాన్ కాంపోనెంట్ హబ్. సో ఈ హబ్ ఎందుకు మనం ఉపయోగిస్తామంటే టు కనెక్ట్ మోర్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ టు ఏ సర్వర్. సర్వర్ కి మనం మోర్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ ని కనెక్ట్ చేయడానికి, అదే విధంగా ల్యాన్ ని ఎక్స్పాండ్ చేయడానికి మనం ఈ యొక్క హబ్ అనేది మనం ఉపయోగిస్తాం. సో ఈ హబ్ కు ఏముంటాయంటే పోర్ట్స్ ఉంటాయి. మా పోర్ట్స్ ఐఓ పోర్ట్స్ ఉంటాయి, ఆ విధంగా పోర్ట్స్ ఉంటాయి. RJ45 అనే పోర్ట్స్ ఉంటాయి. ఈ పోర్ట్స్ ద్వారా మనము నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ ని కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో అది పోర్ట్స్ కలిగి ఉంటుంది. సో అది సింపుల్ గా మనకు హబ్ ఈ విధంగా ఉంటుంది అనుకోండి. సో ఇవన్నీ పోర్ట్స్ మా రఫ్ గా డ్రా చేస్తున్నాను డయాగ్రామ్ అనేది. తర్వాత RJ45 జాక్ పోర్ట్స్ ఉంటాయి ఇక్కడ. సో ఈ పోర్ట్స్ ద్వారా మనము డిఫరెంట్ కంప్యూటర్స్ కి కనెక్షన్ ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు ఫ్రమ్ సర్వర్. సర్వర్ ఇక్కడ ఉందనుకోండి, దిస్ ఈస్ ద సర్వర్. క్లయింట్ సర్వర్ మోడల్లో ఎక్కువగా ఈ హబ్స్ అనేటివి మనకు ఉపయోగిస్తారు. అదేవిధంగా స్టార్ టోపాలజీలో కూడా ఇవి చక్కగా ఉపయోగపడతాయి. ఓకే, ఈ సర్వర్ నుంచి ఈ హబ్ కి కనెక్షన్ మనకు ఫస్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. తర్వాత ఈ హబ్ నుంచి సో మెనీ కంప్యూటర్స్ కి ఎన్ని పోర్ట్స్ ఉంటే అన్ని కంప్యూటర్స్ కి మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనమాట. పోర్ట్స్ మనకు ఒక 20 ఉన్నాయనుకోండి, ఒక హబ్ కు మనం 20 సిస్టమ్స్ ని కనెక్ట్ చేసే అవకాశం కలిగిస్తుంది అనమాట. అదేవిధంగా 10 పోర్ట్స్ ఉన్నాయి, 10 సిస్టమ్స్ ని మనం కనెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా లోకల్ ఏరియా నెట్వర్క్ ని ఎక్స్పాండ్ చేయడానికి కూడా, విస్తరించడానికి కూడా ఈ హబ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో ఈ హబ్ లో మనకు 2 రకాలు ఉన్నాయి, ప్యాసివ్ హబ్ అండ్ మ్యాసివ్ హబ్. ప్యాసివ్ అండ్ మ్యాసివ్. సో ఈ హబ్స్ 2 రకాలు. ఇవి మనకు టెక్నికల్ గా ఒక మోర్ ప్యాసివ్ అనేది మ్యాసివ్ హబ్ కంటే ఎక్కువ టెక్నాలజీ కలిగి ఉంటుంది. మోర్ ఇంటెలిజెన్స్ అని అంటారు, ఎక్కువ నాలెడ్జ్ కలిగి ఉంటుంది. అంటే ఎక్కువ నాలెడ్జ్ అంటే ఏంటంటే ఈ హబ్ ని ఒక మోర్ ఇంటెలిజెన్స్ రూటర్ లాగా, అదేవిధంగా డిఫరెంట్ పర్పసెస్ కోసం ఉపయోగించుకోవడం, అదే మోర్ ఇంటెలిజెన్స్ అంటే. సో అది ప్యాసివ్ హబ్స్ అండ్ మ్యాసివ్ హబ్స్. ఈ విధంగా హబ్ ఉంటుంది.
సో మీరు హబ్ అన్నప్పుడు ఈ విధంగా చిన్న డయాగ్రామ్ వేసి 3 ల్యాన్ కాంపోనెంట్స్ అన్నప్పుడు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. ఎలాబొరేటివ్ గా ఎక్స్ప్లెయిన్ అబౌట్ హబ్స్ అండ్ స్విచెస్ అన్నప్పుడు అది సెపరేట్ గా మళ్ళీ రాయాలి. ఓకే, ఇది హబ్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎనీ 3 ల్యాన్ కాంపోనెంట్స్ మాత్రమే. మనకు ఆ క్వశ్చన్ ప్రకారంగా మీరు ఇక్కడ నేర్చుకోండి. తర్వాతది స్విచ్. ఓకే, స్విచ్ కూడా మనకి ఏంటంటే లోకల్ ఏరియా నెట్వర్క్ ని ఎక్స్పాండ్ చేయడానికి, విస్తరించడానికి మరియు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాన్ కంప్యూటర్ పెరిఫెరల్స్ ని నెట్వర్క్ లోకి మనకు అనుసంధానించడానికి యొక్క స్విచ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. స్విచ్ ఈజ్ ఆల్సో ఏ హార్డ్వేర్ కాంపోనెంట్, హార్డ్వేర్ ల్యాన్ కాంపోనెంట్. యూజింగ్ దిస్ స్విచ్ కాంపోనెంట్ వీ కెన్ ఎక్స్పాండ్ ద ల్యాన్ ని మనం ఎక్స్పాండ్ చేస్తాం. తర్వాత అదేవిధంగా మనము ఒక సిస్టమ్స్ మోర్ ఇంటెలిజెన్స్ అనేది కలిగి ఉంటుంది స్విచ్. ఓకే, సేమ్ మనకి హబ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా స్విచ్ కూడా ఉంటుంది. ఈ స్విచ్ లో కూడా పోర్ట్స్ ఉంటాయమ్మా, పోర్ట్స్ RJ45 పోర్ట్స్ ఉంటాయి. తర్వాత పోర్ట్స్ తో పాటు మనకు మోర్ ఇంటెలిజెన్స్ రూటింగ్ అనేది కలిగి ఉంటుంది. ఆల్గారిథమ్స్ ప్రోగ్రామాటికల్ గా ఉంటుంది. తర్వాత మనకు ఇంకా డిఫరెంట్ వైర్లెస్ ని కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. వైర్లెస్, ఈ స్విచ్ అనేది వైర్లెస్ కూడా కనెక్ట్ సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ గా కూడా మనము సిస్టమ్స్ తో అదేవిధంగా డిఫరెంట్ కంప్యూటర్ పెరిఫెరల్ తో మనం కనెక్ట్ కావచ్చు అనమాట. డిఫరెంట్ కమ్యూనికేషన్ డివైసెస్ ని మనం ఈ యొక్క స్విచ్ ద్వారా ఈ యొక్క నెట్వర్క్ లోకి మనం కనెక్ట్ చేయొచ్చు. సో అది స్విచ్ యొక్క ఉపయోగం. సో సేమ్ మనకు యొక్క హబ్ లాగానే ఈ యొక్క స్విచ్ కూడా అనేది డిజైన్ చేయబడి ఉంటుంది. అయితే మనకు ఇక్కడ మనకు స్విచ్ హ్యాస్ మోర్ ఇంటెలిజెన్స్ దాన్ హబ్ అనమాట. సో ఇది కూడా లోకల్ ఏరియా నెట్వర్క్ లో ఫాస్ట్ ఇథర్నెట్ గిగాబైట్ ఇథర్నెట్ ని సపోర్ట్ చేయడానికి స్విచ్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ అ స్విచ్. హబ్ కు స్విచ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే హబ్ అనేది మనకు కొలిజన్స్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందులో రూటింగ్ అల్గారిథమ్స్ అనేటివి ఉండవు. సో దానివల్ల ఏమవుతుందంటే ప్యాకెట్స్ కొలిజన్ అంటే ఢీ కొట్టడం, డేటా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే స్విచ్ లో మనకి ఏంటంటే ఇంటెలిజెన్స్ అనేది యాడ్ చేయబడి ఉంటుంది కాబట్టి రూటింగ్ అల్గారిథమ్స్ ఇలాంటివి ప్యాకెట్స్ అనేటివి మనకి సైక్లిక్ రెడండెన్సీ చెక్ అనేది ఉంటుంది. సో అందువల్ల క్రాష్ అవ్వకుండా డేటా ఖచ్చితంగా చేరే అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటంటే స్విచ్ కు హబ్ ఉన్నటువంటి డిఫరెన్స్, స్విచ్ లో వైర్లెస్ డివైజెస్ కనెక్ట్ చేయొచ్చు. అదే మనకి హబ్ లో ఓన్లీ వైర్డ్ కనెక్షన్స్ మాత్రం మనం కనెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా స్విచ్ హబ్ రెండింటిని కూడా ల్యాన్ లోకల్ ఏరియా నెట్వర్క్ ని ఎక్స్పాండ్ విస్తరించడానికి చక్కగా ఉపయోగించుకోవచ్చు అనమాట. అది హబ్ అండ్ స్విచ్. తర్వాత అది గేట్వే. గేట్వే ఈజ్ ఏ సమ్టైమ్స్ సాఫ్ట్వేర్ అండ్ సమ్టైమ్స్ ఇట్ ఈజ్ ఏ హార్డ్వేర్. రెండింటిగా కూడా గేట్వే అనేది ఉపయోగపడుతుంది. గేట్వే ఈజ్ ఏ సాఫ్ట్వేర్ లాగా ఎలాగంటే ఇది 2 ప్రోటోకాల్స్ ని కలపడానికి, ఒక ప్రోటోకాల్ ని ఇంకో ప్రోటోకాల్ ని అర్థం చేసుకుని మీడియేటర్ గా ఉంటదన్నమాట. అది సాఫ్ట్వేర్ గా మనం ఉపయోగిస్తాం. అది సాఫ్ట్వేర్ గేట్వే. అదేవిధంగా హార్డ్వేర్ అంటే వర్క్ స్టేషన్ కావచ్చు, మెయిన్ ఫ్రేమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా గేట్వేస్ అనమాట. సో ఇది ముఖ్యంగా గేట్వే అనేది ఎందుకు ఉపయోగిస్తామంటే టు టు కనెక్ట్ 2 డిఫరెంట్ నెట్వర్క్స్, ల్యాన్ నుంచి మ్యాన్ నుంచి వ్యాన్, 2 డిఫరెంట్ నెట్వర్క్స్ ని మనకి జాయిన్ చేయడానికి, అదేవిధంగా 2 డిఫరెంట్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ ని జాయిన్ చేయడానికి మనం ఈ గేట్వే అనేది మనం ఉపయోగిస్తాం అనమాట. అది ఒక వర్క్ స్టేషన్ లాగా ఉంటది. ఆ వర్క్ స్టేషన్ లో డిఫరెంట్ పర్పసెస్ కోసము డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రన్ అవుతూ ఉంటాయి. సో ఒక నెట్వర్క్ లో నుంచి వచ్చిన సమాచారాన్ని ఇంకొక నెట్వర్క్ కి అర్థమయ్యే విధంగా కన్వర్ట్ చేసి డేటాని రీట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. అది సాఫ్ట్వేర్ గేట్వే. అదే వర్క్ స్టేషన్ అని అంటే చూడండి, మనకు డిఫరెంట్ కంప్యూటర్స్ ని కలిపి వర్క్ టుగెదర్ అంటే ఒక వర్క్ చేయడానికి డిఫరెంట్ కంప్యూటర్స్ ని ఉపయోగించుకోవడం, అది వర్క్ స్టేషన్ అని మనం అంటాము. సో అది ఆ విధంగా సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ గా ఈ గేట్వే మనం రెండింటిగా ఉపయోగించుకోవచ్చు. సో ఇది ఒక ల్యాన్ అనుకోండి, లోకల్ ఏరియా నెట్వర్క్, ఇంకొక లోకల్ ఏరియా నెట్వర్క్ ఉంది. ఈ రెండింటిని కలుపుతూ ఉండేటువంటి ఒక వర్క్ స్టేషన్ కావచ్చు, సాఫ్ట్వేర్ ప్రోటోకాల్ కావచ్చు, మనము గేట్వే అని అంటాం. అదేవిధంగా ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ నుంచి మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ కనెక్ట్ చేసేది కూడా గేట్వే అని మనం అంటాము. సో అది గేట్వే ఇస్ ఏ
సాఫ్ట్వేర్ కాంపోనెంట్ యాజ్ వెల్ యాజ్ హార్డ్వేర్ కాంపోనెంట్ రెండింటిగా కూడా మనం యొక్క గేట్వే మనం ఉపయోగిస్తాం. సో అది ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎనీ 3 LAN కాంపోనెంట్స్ అంటే ఈ విధంగా సింపుల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు 6 మార్క్స్ కి ఈజీగా ఉంటుంది. మనం ఎలాబొరేటివ్ గా గేట్వేస్ గురించి రాయండి అంటే మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. హబ్స్ స్విచెస్ గురించి మనం అది 6 మార్క్స్ అడిగినప్పుడు అదే విధంగా రాయాలనేది చూద్దాం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఫంక్షనాలిటీ ఆఫ్ ఏ మోడెమ్ విత్ నీట్ డయాగ్రామ్. నీట్ డయాగ్రామ్ ఒక డయాగ్రామ్ గీసి మనం పటం గీసి మోడెం యొక్క ఫంక్షనాలిటీని మనం రాయడం అనమాట, ఎక్స్ప్లెయిన్ చేయడం. చిత్రం ద్వారా పటం ద్వారా యొక్క ఫంక్షనాలిటీ ఆఫ్ మోడెం ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం. అది క్వశ్చన్. ఇక్కడ మోడెం అంటేనే ఆల్రెడీ మనం 2 మార్క్స్ లో డిస్కస్ చేసాం. MODEM, MO ఫర్ మాడ్యులేటింగ్ మాడ్యులేటర్, DEM ఫర్ డిమాడ్యులేటర్. మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్ మా. ఇక్కడ MO ఫర్ మాడ్యులేటర్, DM ఫర్ డిమాడ్యులేటర్. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ఏ మోడెం అంటే సింపుల్ గా కన్వర్షన్ ఆఫ్ సిగ్నల్స్. ఏ సిగ్నల్స్ ని కన్వర్షన్ చేస్తుంది? అనలాగ్ సిగ్నల్స్ టు డిజిటల్ సిగ్నల్స్ అండ్ వైస్ వర్సా, డిజిటల్ సిగ్నల్స్ టు అనలాగ్ సిగ్నల్స్. ఇది కూడా ఒక హార్డ్వేర్ పరికరం మోడెం అనేది. అందులో డ్రైవర్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో ఆ ప్రోగ్రామ్స్ ద్వారా ఈ యొక్క మోడెం అనేది ఏం చేస్తుంది అంటే ఆ కంప్యూటర్ నుంచి వచ్చినటువంటి డిజిటల్ సిగ్నల్స్ ని అనలాగ్ సిగ్నల్స్ కన్వర్ట్ చేస్తుంది. అదేవిధంగా బయట ఫ్రమ్ ద అవుట్ సైడ్ నుంచి వచ్చినటువంటి అనలాగ్ సిగ్నల్స్ ని కంప్యూటర్ కి అర్థమయ్యే విధంగా డిజిటల్ రూపంలోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. అది మాడ్యులేటింగ్ అండ్ ప్లస్ డిమాడ్యులేటర్ ఇస్ కాల్డ్ యాజ్ కంబైన్లీ కాల్డ్ యాజ్ మోడెం, MODEM. ఇది మోడెం. దీని యొక్క డయాగ్రామ్ చూద్దాం. తర్వాత మోడెం లో రకాలు ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. DSL మోడెం, ADSL మోడెం, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడెమ్స్ ఉన్నాయి. కేబుల్ మోడెం, ఎక్స్టర్నల్ మోడెం, ఇంటర్నల్ మోడెం అని చూద్దాం. ఇప్పుడు దీని యొక్క డయాగ్రామ్ వేద్దాం. ఇది ఇంటర్నెట్ అని అనుకుంటే ఇంటర్నెట్ ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఇంటర్నెట్ ఇది. తర్వాత ఇది మోడెం, ఇది కనెక్షన్. డైరెక్ట్ గా ఇంటర్నెట్ యొక్క కనెక్షన్ మోడెం అనేది ఉంటుంది. సో మోడెం, ATJ కన్వర్టర్, స్టాండర్డ్ టెలిఫోన్ లైన్, టెలిఫోన్, మోడెం టు కంప్యూటర్. ఇక్కడ ఇది ఒక డయాగ్రామ్ చూడండి. మోడెం అనేది ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్ గా టోటల్ డయాగ్రామ్ మోడెం అనేది మనకు సింపుల్ గా ఉంటుంది. ఇదంతా మనకి ఏంటంటే ఫంక్షనాలిటీని మనం ఇక్కడ డిజైన్ చేస్తున్నాం. అంటే మోడెం యొక్క డయాగ్రామ్ కాదు, మోడెంలో ఏం పార్ట్స్ ఉంటాయి అనేది కాదు. ఇక్కడ మోడెం యొక్క ఫంక్షనాలిటీని మనం ఇక్కడ తెలియజేస్తున్నాం కాబట్టి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి. ఇంటర్నెట్, ఇది ఒక మోడెం సిస్టమ్ అండ్ స్టాండర్డ్ టెలిఫోన్ లైన్. అందుకే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ BSNL వాళ్ళు మనం తీసుకుంటే వాళ్ళు ల్యాండ్ ఫోన్ కనెక్షన్ అనేది ఇస్తారనమాట. ల్యాండ్ ఫోన్ కనెక్షన్. సో ఈ ల్యాండ్ ఫోన్ కనెక్షన్ ఉంటేనే మనకు బ్రాడ్బ్యాండ్ అనేది వర్క్ అవుతుంది. మనకు ఎక్కడైనా కాలేజెస్ లో మీరు చూడొచ్చు, కాలేజెస్ లో ఒక ల్యాండ్ ఫోన్ ఉంటుంది. ల్యాండ్ ఫోన్ ఉన్నప్పుడు మాత్రమే కాలేజ్ లోకి, ఆఫీసులోకి డేటా అనేది, ఇంటర్నెట్ అనేది పనిచేస్తూ ఉంటుంది. అది ఒక రూల్ ఇక్కడ. ఎందుకు ఆ ఫోన్ ఎందుకు మనం ఉపయోగిస్తున్న వాటి యొక్క పర్పస్ ఏంటి అంటే, యొక్క స్టాండర్డ్ టెలిఫోన్ లైన్స్, BSNL అంతా కూడా ఏంటంటే టెలిఫోన్ లైన్స్ ద్వారా డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట, ఎక్స్చేంజ్ చేస్తుంది. సో అందువల్ల టెలిఫోన్ అనేది మనకు అవసరం అవుతుంది. టెలిఫోన్ లైన్స్ అంతా కూడా అనలాగ్ సిగ్నల్స్ మాత్రమే క్యాప్చర్ చేసి ట్రాన్స్మిట్ చేయగలుగుతాయి అనమాట. డజంట్ అండర్స్టాండ్ డిజిటల్ సిగ్నల్స్ ని అవి అర్థం చేసుకోలేవు. సో ఈ మోడెం అనేది ఏం చేస్తుందంటే ఇంటర్నెట్ నుంచి వచ్చిన సమాచారాన్ని మోడెం
అట టెలిఫోన్ స్టాండర్డ్స్ లైన్ ఏటీఏ కన్వర్టర్ ద్వారా డిజిటల్లోకి కన్వర్ట్ చేస్తున్నామన్నమాట. ఈ ఎక్విప్మెంట్ ని ఉపయోగించి కన్వర్ట్ చేసి కంప్యూటర్కి అర్థమయ్యే విధంగా మార్చి మనకు డిస్ప్లే చేసి చూపెడుతుంది. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఆఫ్ ఏ మోడెం యొక్క ఫంక్షనాలిటీ యొక్క డయాగ్రామ్ ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేయొచ్చు. అదేవిధంగా ఈ యొక్క డిజిటల్ సిగ్నల్ ని మోడెం లోకి వచ్చాక ఏటీఏ కన్వర్టర్ టెలిఫోన్ లైన్స్ కి అర్థమయ్యే విధంగా అనలాగ్ లోకి మార్చి ఇంటర్నెట్ ద్వారా డిఫరెంట్ లొకేషన్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. అది మనకు ఫంక్షనాలిటీ ఆఫ్ ఏ మోడెం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ మోడెమ్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ మోడెమ్స్. ఈ టైప్స్ ఆఫ్ మోడెమ్స్ మనకు ఫస్ట్ వన్ ఇంటర్నల్ మోడెం, రెండవది ఎక్స్టర్నల్ మోడెం, మూడవది కేబుల్ మోడెం, డిఎస్ఎల్ మోడెం. ఇవి 4 రకాలైనటువంటి మోడెమ్స్ మనకు అవైలబిలిటీ ఇన్ ద మార్కెట్. ఇక్కడ ఏంటి ఇంటర్నల్ మోడెం ఏంటి, ఎక్స్టర్నల్ మోడెం ఏంటి చూద్దాం. అంటే ఇంటర్నల్ మోడెం అంటే ఆల్రెడీ మన సిస్టమ్ లో ఇన్బిల్ట్ గా చిప్ సెట్ అనేది ఉంటది అనమాట. సో దట్ చిప్ సెట్ దట్ పోర్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ మోడెం. అంటే మనకు కంప్యూటర్ ఉన్నప్పుడు కంప్యూటర్ లోనే ఇంటర్నల్ గా ఒక సపరేట్ పార్ట్ గా ఉంటది అనమాట. సో అది ఇంటర్నల్ మోడెం అంటామంట. అంటే సిస్టమ్ తో పాటు అది డిజైన్ చేయబడి ఉంటుంది, వేరు చేయలేమన్నమాట. అది అటువంటి చిప్ సెట్ ని, అటువంటి ఒక పరికరాన్ని మనం ఇంటర్నల్ మోడెం అంటాం. సో ఇది కంప్యూటర్ లోనే ఉంటుంది కాబట్టి మనకు ఎక్స్టర్నల్ గా ఏది అవసరం లేకుండా డైరెక్ట్ గా టెలిఫోన్ లైన్ ని మనకు యొక్క కంప్యూటర్ కి ఇచ్చినట్లయితే నెట్ అనేది డైరెక్ట్ గా ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. అది ఇంటర్నల్ మోడెం. సో అది తర్వాత ఎక్స్టర్నల్ మోడెం అని అంటే ఓల్డెన్ డేస్ లో ఎక్స్టర్నల్ మోడెం అనేది ఉపయోగించే వాళ్ళు. ఇప్పుడు కూడా ఉన్నాయి ఎగ్జిస్టింగ్, అది డిఫరెంట్ ఫార్మాట్స్ లో ఉన్నాయి. సో ఒకప్పుడు ఎలాగా అంటే మోడెం ని సపరేట్ గా ఎక్స్టర్నల్ గా ఉపయోగించేవాళ్ళు, యూఎస్బి మోడెం లాగా ఈ విధంగా సపరేట్ గా కనెక్షన్ ఇచ్చి ఉపయోగించేవాళ్ళు అనమాట. తర్వాత సిస్టమ్ లో ఇన్బిల్ట్ గా తయారు చేశారు. ఇప్పటికీ ఎక్స్టర్నల్ మోడెమ్స్ ఏ విధంగా మనకు ఉన్నాయి అంటే మనకు నెట్ సెట్టర్ అనేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు కూడా ఉన్నాయి మార్కెట్ లో, తక్కువ. వైఫై డాంగిల్స్ అన్ని వచ్చేసినాక ఆ నెట్ సెట్టర్ అనేది కొద్దిగా తగ్గింది, అనే యొక్క ఇంపాక్ట్ అనేది తగ్గింది, ప్రభావము. సో ఆ మోడెం ఏంటంటే డిఎస్ అది ఒక యూఎస్బి కనెక్ట్ ద్వారా పోర్ట్ ద్వారా మన ల్యాప్టాప్ లేదా సిస్టమ్ మనం కనెక్ట్ చేసినట్లయితే ఇంటర్నెట్ అనేది వస్తుంది అనమాట. అంటే వితౌట్ ఎనీ డివైస్ ఏది లేకుండా మన కంప్యూటర్ లోకి ఇంటర్నెట్ అనేది వస్తుంది. అది ఎక్స్టర్నల్ మోడెం అని అంటాం మనము, ఎక్స్టర్నల్ మోడెం. సో సపరేట్ గా బయటగా అవుట్ సైడ్ ద సిస్టమ్ కి ఉండి డేటాని కన్వర్ట్ చేస్తూ డేటాను ట్రాన్స్మిట్ చేసేది ఎక్స్టర్నల్ మోడెం. ఈ యొక్క యూఎస్బి డాంగిల్స్ ఇవన్నీ కూడా మనకు ఎక్స్టర్నల్ మోడెం గా మనం చెప్పవచ్చు అనమాట. తర్వాతది కేబుల్ మోడెం. కేబుల్ మోడెం అని అంటే ఇప్పుడు మనకు పుంగనూరులో ఉన్నాయండి. తర్వాత డిష్ వాళ్ళు ఇచ్చేవి, ఇంటర్నెట్ ఇస్తున్నామని చెప్తున్నారు. డిష్ మనకు ప్రొవైడ్ చేసే డిష్ వాళ్ళు వీళ్ళందరూ కూడా అటువంటి మోడెమ్స్ కేబుల్ మోడెం అంటాం. అంటే జస్ట్ మనకు డిష్ లాగా కేబుల్ ని లాగడమే. కేబుల్ ని లాక్కొని మన టీవీ కనెక్షన్ ఇచ్చినట్లు మన యొక్క పోర్ట్ కి కనెక్ట్ ఇచ్చేసినట్లయితే దట్ ఈస్ యాక్ట్ యాజ్ ఏ కేబుల్ మోడెం. కేబుల్ ద్వారానే డేటా అనేది ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. సో అది కేబుల్ మోడెం. తర్వాత అది డిఎస్ఎల్ మోడెం. ఇది డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్ మోడెం. ఇది డిఫరెంట్ అడ్వాన్స్డ్ వెర్షన్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. సో ఈ డిజిటల్ డేటాని డైరెక్ట్ గా ట్రాన్స్మిట్ చేయడానికి యొక్క డిఎస్ఎల్ మోడెం అనేది మనకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు అందరూ ఎక్కువగా ఉపయోగిస్తున్నది ఈ డిఎస్ఎల్ మోడెం అనేది ఉపయోగిస్తాం. ఎందుకంటే డిఎస్ఎల్ మోడెం లో ఎక్స్ట్రాగా మనము డిఫరెంట్ కంప్యూటర్ పెరిఫరల్స్ ని కనెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా వైఫై ని కూడా మనం కలిగి ఉంటుంది అనమాట. సో అది డిఎస్ఎల్ మోడెం యొక్క అడ్వాన్స్డ్ ఫీచర్స్. సో ఇప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తున్న మోడెం ఏంటి అంటే డిఎస్ఎల్ మోడెం. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే చిప్స్ లాగా ఉంటాయి. సో అవి చిప్ సెట్స్ కలిగి ఉంటాయి. సో ఒకటి కంప్యూటర్ లో ఇన్బిల్ట్ గా ఉంటే అది ఇంటర్నల్ మోడెం అంటాం. లేకుంటే ఎక్స్టర్నల్ గా మనం యూఎస్బి కనెక్షన్ పోర్ట్ ద్వారా ఇచ్చినట్లయితే దట్ ఈస్ ఎక్స్టర్నల్ మోడెం అని అంటాం. కేబుల్ మోడెం మనకు డిష్ ఉపయోగించే కోయాక్సియల్ కేబుల్ ని మనకు డైరెక్ట్ గా కనెక్షన్ ఇచ్చినట్లయితే టీవీకి ఇచ్చినట్టు ఉపయోగిస్తే దట్ ఈస్ కేబుల్ మోడెం అని అంటాం. విసాట్, వెరీ స్మాల్ అపార్చర్ టెర్మినల్, ఇవన్నీ కూడా మనకు ఉపయోగించే డిష్ పైన యాంటన్నా ఉంటుంది. యాంటన్నా నుంచి డేటాని రిసీవ్ చేసుకోవచ్చు. అవన్నీ
కేబుల్ మోడెం కి ఎగ్జాంపుల్స్ గా మనం చెప్పొచ్చు. తర్వాత డిఎస్ఎల్ మోడెం అంటే డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్ మోడెం. ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ వైఫై గా, తర్వాత డిఫరెంట్ కంప్యూటర్ పెరిఫెరల్స్ ని మనం కనెక్ట్ చేయొచ్చు, వైర్లెస్ గా కనెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా డిఫరెంట్ డేటాని రూటింగ్ కూడా చేయొచ్చు అనమాట సెక్యూరిటీగా. సో ఇవన్నీ డిఎస్ఎల్ మోడెం ద్వారా మనము చేయగలుగుతున్నాం. సో అట్ ప్రజెంట్ ఎక్కువగా ఉపయోగిస్తున్నది ఏడిఎస్ఎల్ మోడెం అనేసి, అడ్వాన్స్డ్ డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్ మోడెం. అది డిఎస్ఎల్ మోడెం లో ఒక భాగం. సో ఇవన్నీ టైప్స్ ఆఫ్ మోడెమ్స్ అని అంటారు. ఈ విధంగా మనం సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మార్క్స్ బాగా గెయిన్ చేయొచ్చు. సో దట్ ఈస్ టైప్స్ ఆఫ్ మోడెమ్స్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హబ్స్ అండ్ స్విచెస్ వెరీ ఇంపార్టెంట్. మాది ఎక్స్ప్లెయిన్ అబౌట్ హబ్స్ అండ్ స్విచెస్ అన్నమాట. సో ఇది హబ్స్ మరియు స్విచెస్ ని మనము ఎలాబొరేటివ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిండేదే, సింపుల్ గా మళ్ళీ మనము డిస్కస్ చేద్దాం. పోర్ట్స్, తర్వాత ఈ పోర్ట్స్ నుంచి డిఫరెంట్ కంప్యూటర్స్ ని మనం కనెక్ట్ చేయొచ్చు అన్నమాట. సెంట్రలైజ్డ్ పోర్ట్, తర్వాత ప్యాసివ్ హ్యాబ్, మ్యాసివ్ హబ్, యాక్టివ్ హబ్, ఇంటెలిజెన్స్ హబ్. ఇవి హబ్స్ అండ్ స్విచెస్. అంటే హబ్ ఇస్ ఏ హార్డ్వేర్ డివైస్ టు కనెక్ట్ మోర్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ టు ఏ సర్వర్ నుంచి మోర్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్స్ ని మనం కనెక్ట్ చేయడానికి వీ కెన్ యూజ్ హబ్ యాక్ట్ యాజ్ ఏ ల్యాన్ ఎక్స్టెండర్. ల్యాన్ ని ఎక్స్టెండ్ చేయడానికి హబ్ అనేది ఉపయోగిస్తాం. తర్వాత ఈ హబ్ లో డిఫరెంట్ సిగ్నల్స్ ఉంటాయి, అదేవిధంగా డిఫరెంట్ పోర్ట్స్ ఉంటాయి. ఆఫ్లైన్ ఆన్లైన్ కనెక్షన్ కలిగి ఉందా, సో నెట్వర్క్ అనేది హెల్దీగా ఉందా లేదా అనేది సిగ్నల్స్ ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. గ్రీన్ లైన్ అనేసి, రెడ్ లైన్ అనేసి. ఈ విధంగా ఇక్కడ హబ్ లో సిగ్నల్స్ ఉంటాయి. పోర్ట్స్ RJ45 పోర్ట్స్ ఉంటాయి. సో యూజింగ్ దీస్ పోర్ట్స్ మనం డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ ని ఒక సర్వర్ కి కనెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సెంట్రలైజ్డ్ పాయింట్. హబ్ అండ్ స్విచ్ బోత్ ఆర్ యూజ్డ్ టు సెంట్రలైజ్డ్ పాయింట్ లాగానే మనం ఉపయోగిస్తాం. ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పాం మ్యాసివ్ హబ్, పాసివ్ హబ్ అని. మరి ఇవేంటివి అని అంటే, సో ఇవి మనం ఈ రెండింటికి యాక్టివ్, ప్యాసివ్, మ్యాసివ్ అని అనొచ్చు, లేదా యాక్టివ్ లేదా ఇంటెలిజెన్స్ అని అనొచ్చు. అన్ని ఒకటే. సో కాబట్టి అది కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. సో ఇవి రెండు రకాలే. మళ్ళీ మనం వారికి వీటిని మనం ఇంకా ఏమనొచ్చు, యాక్టివ్ హబ్ అండ్ ఇంటెలిజెన్స్ హబ్ అని కూడా అనొచ్చు అనమాట అవి. సో అవి హబ్స్, టైప్స్ ఆఫ్ హబ్స్. ప్యాసివ్ హబ్, పాసివ్ అంటే మ్యాసివ్ అంటే జస్ట్ డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి మాత్రం ఉపయోగిస్తే దట్ టైప్ ఆఫ్ హబ్ ఇస్ కాల్డ్ యాజ్ మ్యాసివ్ హబ్. అలా కాకుండా మోర్ ఇంటెలిజెన్స్ అనేది యాడ్ చేస్తే, మోర్ ఇంటెలిజెన్స్ ని యాడ్ చేసినట్లయితే, మోర్ ఇంటెలిజెన్స్ యాడ్ చేయడం ఏంటంటే హబ్ లోకి ప్రోగ్రామ్ ని యాడ్ చేయడం అనమాట. ప్రోగ్రామ్ యాడిక్ ద్వారా ఎగ్జాక్ట్ లొకేషన్ ని ఫైండ్ అవుట్ చేసి జస్ట్ ఆ టూ సిస్టమ్స్ కే డేటాను ట్రాన్స్ఫర్ చేయడం, రూటింగ్ చేయడం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్యాసివ్ అండ్ యాక్టివ్ హబ్స్, మ్యాసివ్ అండ్ ఇంటెలిజెన్స్ హబ్స్. సో ఇది టైప్స్ ఆఫ్ హబ్స్. ఇదే సింపుల్ గా హబ్ గురించి. సో మనకు 6 మార్క్స్ అడిగినప్పుడు నోట్స్ మనం ఫాలో అయితే ఎలాబొరేటివ్ గా ఉంటది. సో మనం ఇక్కడ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నప్పుడు హబ్ యొక్క పనితనం, హబ్ అంటే ఏంటి, హబ్ లో ఏ రకాలు ఉన్నాయి, అది ఏ విధంగా వర్క్ అవుతుంది, ఎక్కడ ఉపయోగిస్తారు, ఎలా ఉపయోగిస్తారని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. సో అది హబ్ అనమాట. సో హబ్ సెంట్రలైజ్డ్ పాయింట్. స్విచ్ ఇస్ ఆల్సో ఏ సెంట్రలైజ్డ్ పాయింట్. సో స్విచ్ సర్వర్ కి, తర్వాత డిఫరెంట్ క్లయింట్స్ కి ల్యాన్ ఎక్స్టెన్షన్ చేస్తూ ప్రోగ్రామ్స్ ని డిజైన్ చేయడమే హబ్ అండ్ స్విచ్ అనమాట. తర్వాత అది స్విచ్.
internet DSL router internet switch and different system. So ఇది ఈ విధంగా హబ్ అనేది స్విచ్ అనేది వర్క్ అవుతుంది. నాట్ ఓన్లీ వైర్లెస్ గా మనము డిఫరెంట్ సెల్ ఫోన్స్ మనం యాడ్ చేసుకోవచ్చు, ప్రింటర్స్ ని యాడ్ చేయొచ్చు, స్కానర్స్ ని యాడ్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కంప్యూటర్ పెరిఫెరల్స్ ని వైర్డ్ ఆర్ వైర్లెస్ గా మనము యాడ్ చేయడానికి ఉపయోగించేదే స్విచ్. తర్వాత ఈ హబ్ కంటే మోర్ ఇంటెలిజెన్స్ కలిగి ఉంటుంది. అంటే హబ్ లో మనకు కొలిజన్ ఫ్రీ అనేది ఉండదు. కొలిజన్ అంటే ఏంటంటే ప్యాకెట్స్ అనేది మనకు డాష్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ అనేది కంట్రోల్ చేసే ఇంటెలిజెన్స్ అనేది మనకు యొక్క హబ్ లో ఉండకపోవచ్చు, ఉండదు. అదే మనకి ఇక్కడైతే స్విచ్ లో మనకు ఆ యొక్క ఇంటెలిజెన్స్ అనేది యాడ్ చేయబడి ఉంటుంది అనమాట. సో దానితో మనం ఏంటంటే డిఫరెంట్ సిస్టమ్స్ ని మనం ఇక్కడ డిఫరెంట్ పర్పస్ గా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ట్రాఫిక్ కంట్రోల్ చేసే ఫెసిలిటీ అని అది అన్ని ఉంటాయన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ స్విచ్ అనమాట. స్విచ్ ఈజ్ ఆల్సో ఏ hardware component used in local area network to extend the local area network as well as to connect different computer peripherals as wired or wireless. వైర్డ్ గా కానీ వైర్లెస్ గా కానీ డిఫరెంట్ కంప్యూటర్ పెరిఫెరల్స్ ని కనెక్ట్ చేయడానికి ఉపయోగించేదే స్విచ్ అనమాట. సో అది స్విచ్. హబ్ స్విచ్ డిఫరెన్సెస్ అడగచ్చు. అట్లా ఎట్లా అడిగినా కూడా మీరు ఈ హబ్ సైడ్ హెడింగ్ పెట్టి రాయడం, తర్వాత స్విచ్ ఈ విధంగా డయాగ్రామ్ వేసి రాస్తే 6 మార్క్స్ మీరు గెయిన్ చేయొచ్చు అనమాట. డిఫరెన్సెస్ అబౌట్ అంటే రాయండి, తేడాలు రాయండి అన్న, హబ్ కు స్విచ్ కు తేడాలు రాయండి, లేదా డిఫరెన్సెస్ బిట్వీన్ హబ్ అండ్ స్విచ్ అన్న, లేదా ఎక్స్ప్లెయిన్ అబౌట్ హబ్ అండ్ స్విచ్ అన్న, ఇదే క్వశ్చన్ మీకు సూటబుల్ సరిపోతుంది అనమాట. ఇదే విధంగా రాయొచ్చు. 6 మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు. అది టైం చూద్దాం. ఓకే, ఇంకా టైం ఉంది, ఒక క్వశ్చన్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ VSAT. తొందరగా అయిపోతే మేలు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ VSAT. నెక్స్ట్ క్వశ్చన్ మా ఎక్స్ప్లెయిన్ అబౌట్ VSAT. VSAT. Very small. V for very. SMALL small. Aperture terminal. So అది వెరీ స్మాల్ అపర్చర్ టెర్మినల్ VSAT. సో VSAT అనేది మనకు మోడెం లాగా, అదేవిధంగా గ్రౌండ్ స్టేషన్ లాగా డిఫరెంట్ పర్పసెస్ గా మనం యొక్క VSAT ని మనం ఉపయోగించుకోవచ్చు. సో మనకి VSATs అనేటివి మనం డైలీ లైఫ్ లో చూస్తూ ఉంటాం. ఈ డిష్ టీవీ, తర్వాత టాటా స్కై, ఇవన్నీ కూడా పైన యాంటెన్నా ఉంటుంది. దాని నుంచి కేబుల్ అనేది మనకు ఇంటిలోకి తీసుకొని డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఆ విధంగా మనం చూసే రోజు డైలీ చూసేటువంటి ఒక యొక్క టెక్నాలజీని మనము VSAT అంటాము. సపరేట్ గా వైర్లెస్ గా డిజిటల్ డేటాను మాత్రమే ఇది ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్. ఎక్కడ కేబుల్ అనేది లేకుండా, కేబుల్ తో అవసరం లేకుండా డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. అది VSAT. లైక్ మనకు సెల్ ఫోన్ టెక్నాలజీ, కేబుల్ అవసరం లేదు, వైర్లెస్ గా మనం డేటా మన యొక్క ఉపయోగించుకోవచ్చు. నియరెస్ట్ టవర్స్ కి డేటా ట్రాన్స్ఫర్ అవడం, అక్కడ నుంచి మళ్ళీ డిఫరెంట్ కేబుల్స్ ద్వారా నియరెస్ట్ ఎక్స్చేంజ్, తర్వాత వైర్లెస్ గా నెక్స్ట్ టవర్ కి అలాగా జంప్ అవుతూ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ విధంగా త్రూ శాటిలైట్ ద్వారా కమ్యూనికేట్ చేసేదే VSAT. వెరీ స్మాల్ అపర్చర్ టెర్మినల్ అని అంటాము. సో ఇది మోడెం గా కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. వెరీ స్మాల్ అపర్చర్ టెర్మినల్ ని VSAT మోడెం అని కూడా అంటారు. సో VSAT మోడెం లాగా వర్క్ కూడా అవుతుంది అనమాట. అంటే మైక్రోవేవ్స్, అంటే మనకు వైర్లెస్ గా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి మైక్రోవేవ్స్ లో ఫార్మాట్ లో డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. రేడియో ఫ్రీక్వెన్సీలో డేటా ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఆ యొక్క డేటాని
డిజిటల్ లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ వెరీ స్మాల్ అపర్చర్ టెర్మినల్. వీసాట్ ని మోడెం లాగా అక్కడ మనం ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఇంకా ఎలాబొరేటివ్ గా ఈ వీసాట్ అంటే ఏంటి, దాని యొక్క ఫంక్షనాలిటీ అనేది మనం చూద్దాం. కమ్యూనికేషన్ శాటిలైట్. శాటిలైట్ ద్వారా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. బిట్ స్ట్రీమ్ టు రేడియో సిగ్నల్ అండ్ వైస్ వెర్సా. Modulation and demodulation. Error correction codes. Two-way ground station. After finally star and mesh topology. Star and mesh topology. Okay, ఇది వెరీ స్మాల్ అపర్చర్ టెర్మినల్. ఓకే, ఈ వెరీ స్మాల్ అపర్చర్ టెర్మినల్ ద్వారా డేటాని మనము ట్రాన్స్మిట్ చేస్తాం వైర్లెస్లీ. వైర్లెస్ గా డేటాని ట్రాన్స్మిట్ చేస్తాం అనమాట. రేడియో వేవ్స్ ద్వారా డేటాని ట్రాన్స్మిట్ చేస్తాం. సో యూజింగ్ ఏ శాటిలైట్, కమ్యూనికేషన్ శాటిలైట్ ద్వారా డేటాని మనం ట్రాన్స్మిట్ చేస్తాం అనమాట. సో ఈ యొక్క శాటిలైట్ కి డైరెక్ట్ గా కనెక్ట్ చేయబడి ఉంటుంది వయా యాంటెన్నా. సో ఆ యాంటెన్నానే మనం గ్రౌండ్ స్టేషన్ అని అంటాము. సో ఆ గ్రౌండ్ స్టేషన్ నుంచి డేటా అనేది అప్లోడ్ చేయబడుతుంది నియరెస్ట్ బిగ్ వర్క్ స్టేషన్ లాగా ఉంటుంది. ఆ వర్క్ స్టేషన్ కి డేటా ట్రాన్స్మిట్ అయ్యి మళ్ళీ అగైన్ జంప్ అవుతూ డేటా అనేది సుదూర ప్రాంతాలకు ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది అనమాట. అది కమ్యూనికేషన్ శాటిలైట్ ద్వారా. బిట్ స్ట్రీమ్ అంటే డిజిటల్ డేటా డైరెక్ట్ గా రేడియో ఫ్రీక్వెన్సీ లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట, అండ్ వైస్ వెర్సా. సో ఈ యొక్క కంప్యూటర్ అనేది కేవలం కెన్ అండర్స్టాండ్ ఓన్లీ బిట్ స్ట్రీమ్, బిట్స్ మాత్రమే అర్థం చేసుకుంటుంది. సో డిజిటల్ రూపంలో ఉన్న డేటా రేడియో ఫ్రీక్వెన్సీలో కన్వర్ట్ అయ్యి ట్రాన్స్మిట్ అవుతుంది వైర్లెస్ గా యూజింగ్ శాటిలైట్. అదేవిధంగా ఆ రేడియో ఫార్మాట్స్ లో వెళ్ళిన డేటా అగైన్ డిజిటల్ లో కన్వర్ట్ అయ్యి మన యొక్క డెస్టినేషన్ కంప్యూటర్ కి చేరుతుంది అనమాట. అది బిట్ స్ట్రీమ్ టు రేడియో. అదే దీని యొక్క వీసాట్ యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటి అంటే మాడ్యులేషన్ అండ్ డిమాడ్యులేషన్. మోడెం యొక్క ఫంక్షనాలిటీనే వీసాట్ అనేది, అందుకే వీసాట్ ఈజ్ ఆల్సో ఏ మోడెం. మోడెం యొక్క ముఖ్యమైన వర్క్ ఏంటంటే మాడ్యులేషన్ అండ్ డిమాడ్యులేషన్. నార్మల్ మోడెం అనేది అనలాగ్ టు డిజిటల్, డిజిటల్ టు అనలాగ్ లో కన్వర్ట్ చేస్తే, వీసాట్ మోడెం అనేది బిట్ స్ట్రీమ్ టు రేడియో వేవ్స్ నుంచి బిట్ స్ట్రీమ్ లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. తర్వాత ఇందులో ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వీసాట్ మోడెం లో ఎర్రర్ కరెక్షన్. అంటే డేటా అనేది ఎగ్జాక్ట్ గా మనకు రీచ్ అయిందా లేదా, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ లో పంపించారో అదే విధంగా సీక్వెన్స్ లో వెళ్ళిందా లేదా, ఎర్రర్ కరెక్షన్ కోడ్స్ అనేది కూడా మనకి ఇక్కడ కలిగి ఉంటుంది అనమాట. సో అది తర్వాత టూ-వే గ్రౌండ్ స్టేషన్. అంటే టూ-వే లాగా, అంటే ఈ యొక్క గ్రౌండ్ స్టేషన్ సెండర్ లాగా ఉపయోగించుకోవచ్చు, అండ్ యాజ్ వెల్ యాజ్ రిపీటర్ గా రూటర్ లాగా అక్కడ మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ టూ-వే గ్రౌండ్ వే స్టేషన్. ఈ యొక్క వెరీ స్మాల్ అపర్చర్ టెర్మినల్ ని ఎక్కువగా మనము ఆ మోడెం ని స్టార్ అండ్ మెష్ టోపాలజీస్ లో ఉపయోగిస్తాం. స్టార్ అండ్ మెష్ టోపాలజీస్ లో పాయింట్ టు పాయింట్ విధంగా ఉంటది కాబట్టి గజిబిజిగా మెష్ అనేది ఈచ్ అండ్ ఎవరీ సిస్టమ్ ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటుంది కాబట్టి మనకు సింపుల్ గా యొక్క కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే వీసాట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. తర్వాత స్టార్ అనేది ఫేమస్. మనకు ఈ స్విచ్ హబ్ అనేది ఉంటది కాబట్టి వైర్లెస్ గా వచ్చే డేటాను కూడా అర్థం చేసుకుని స్విచ్ హబ్ డేటాను ట్రాన్స్మిట్ చేస్తాయి. సో విధంగా మనకు ఆ యొక్క వీసాట్ మోడెం ని ఎక్కువగా మనము స్టార్ అండ్ మెష్ టోపాలజీలో ఉపయోగిస్తాం. సో దట్ ఈస్ అబౌట్ వెరీ స్మాల్ అపర్చర్ టెర్మినల్. యొక్క డయాగ్రామ్ ఉంది. డయాగ్రామ్ అనేది నేను మళ్ళీ చూపిస్తాను. అంటే ఆ డయాగ్రామ్ అనేది చిన్న బోర్డ్ లో సెట్ కాదమ్మా, దానివల్ల నేను గీయట్లేదు. యాక్చువల్ గా అదేంటి ఇలాగే ఉంటుంది, మళ్ళీ చూద్దాం.